వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటన, ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాలు, మునిగిన వరి పంట పొలాలను పరిశీలించిన కవిత ప్రభుత్వం ఎకరాకు 50,000 నష్టపరిహారం అందజేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మంత్రి పొన్నం, మొంతా తుఫాన్ ప్రభావంతో పంట నష్టంపై ఆరా, మార్కెట్ యార్డ్లో తడిసిన కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం. ఎంజాయ్ పేరుతో గాంజాయి వద్దంటూ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వారి ఆధ్వర్యంలో బస్సు కళాజాత డ్రగ్స్ మాదక ద్రవ్యాలపై కళాకారులచే చైతన్య గీతాలు, నృత్య రూపకాల ప్రదర్శన. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మోంతా తుఫాన్ ప్రభావంతో భారీ వరదలు సంభవించి విస్తారమైన పంట నష్టం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం హుస్నాబాద్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. మార్కెట్ యార్డ్లో తడిసిన కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ పి హైమావతి, వ్యవసాయ అధికారులు ఆయనతో పాటుగా ఉన్నారు. ఈ సందర్భంగా 10 ట్రిప్పులు వరి ధాన్యం కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ మంత్రిని పట్టుకుని కన్నీరు మున్నీరు పెట్టుకున్న మహిళా రైతు తారవ్వను మంత్రి స్వయంగా ఓదార్చారు. ఆమెకు తక్షణ సాయంగా 10,000 ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి రైతులకు భరోసా ఇచ్చారు. రైతుల నష్టాన్ని ప్రభుత్వం పూర్తిగా అంచనా వేస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి విషయం తీసుకుపోయాం. రేపు ముఖ్యమంత్రి హుస్నాబాద్ పరిధిలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ప్రతి రైతు నష్టాన్ని రికార్డు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పడ్డది. 3 జిల్లా పరిధిలో ఇక్కడ మార్కెట్ కమిటీలో ఉన్న ధాన్యం 100 మెట్రిక్ టన్నులు కొట్టుకపోవడము, 1000 మెట్రిక్ టన్నులు ధాన్యం తడవడము, ఇది కాక రోడ్ల మీద వచ్చినటువంటి ధాన్యం కూడా కొట్టుకపోవడము, పొలాల్లో నీళ్లు వచ్చి మునిగి నష్టపోయినటువంటి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్కు, అధికారుల నోటీస్కు జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అందుకే తడిసిన ధాన్యాన్ని వెంటనే భారత నుంచి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేసినాం. రైతులు ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రమ్మని కోరిన, వారి ఏరియల్ సర్వేలో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారు. వారిని ఇక్కడ కూడా ప్రత్యక్షంగా రావడానికి కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ నేను కూడా ఇక్కడనే ఉండి ఇప్పుడు చిగురుమామిడి కానీ, కోహెడ కానీ, అదేవిధంగా అక్కన్నపేట కానీ, భీమదేరపల్లి కానీ, ఎల్కతుర్తిలో, సైదాపూర్లో జరిగిన నష్టం, కొన్ని బ్రిడ్జులు కొట్టుకపోవడం, కొంత ప్రాణ నష్టం జరిగింది. రాష్ట్రంలో ప్రాణ నష్టం ఇక్కడనే ఇప్పటికీ 3 రికార్డ్ అయి ఉన్నాయి. అవి డెడ్ బాడీస్ గురించి కూడా ఇప్పుడే కలెక్టర్ గారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతో ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేకించి వాటిని గాలించడానికి బండి దొరికింది. జాగృతి జనం బాటలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కవిత కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలోని ఐకేపీ వరి కొనుగోలు కేంద్రంతో పాటు మునిగిన వరి పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మోంతా తుఫాను వల్ల వరి పంటకు కరీంనగర్ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం ఎకరాకు 50,000 నష్టపరిహారం అందజేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిసిన ధాన్యాన్ని 2 రోజుల్లో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్, మండల నాయకులు పరశురాములు, లక్ష్మణ్ తదితరులున్నారు. ఇవాళ కరీంనగర్లో తిమ్మాపూర్ మండలంలో మరి మేము ఇక్కడ కొనుగోలు కేంద్రం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం. కొనుగోలు కేంద్రం అని చెప్పి ఇక్కడ అందరు రైతులు వచ్చి మరి మొత్తం ధాన్యం కూడా ఆరబోసుకున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి పడ్డ వానకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్టుకుపోతుంటే చాట్లతో పాపం ఎత్తిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం. ఇప్పటిదాకా చాలా దారుణంగా ఉంది, బాధాకరమైన పరిస్థితి. అన్యాయం ఏంటంటే 1 రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు పోసుకొని ఉన్నారు. ఇంతవరకు ఐకేపీ కొనుగోలు సెంటర్ పెట్టలేదు. ఈ లోపల ప్రకృతి వైపరీత్యం, వర్షాలు బీభత్సం సృష్టించినాయి. మరి దీనివల్ల ఇంకా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దారుణంగా తడిసిపోయింది ధాన్యం. మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు. మాయిశ్చర్ కంటెంట్ 17 కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చింది,
ఆ తుఫాను వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యంగా పమేలా సత్పతి గారు మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమెను డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెల రోజులు దాటిపోయింది, ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. అసలు రైతులు యాక్చువల్గా కోరేది ఏంటంటే ఐకేపీ మధ్యలో వద్దు, మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి, చక్కగా మేము ఇడికెళ్ళి తీసుకుపోతాం, వాళ్ళ దగ్గరనే బస్తాలు దించుతామని చెప్తారు. ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఒక దగ్గర దింపడం, ఎండబెట్టడం, మళ్ళీ ట్రాక్టర్లకు ఎక్కియడం అంటే వాళ్ళకి అదనపు ఖర్చు, కూలీలకు కానీ బ్యాగులలో నింపడానికి కానీ చాలా దారుణంగా అవుతుంది. కాబట్టి డైరెక్ట్ మిల్లర్లకు మీరు ఆదేశాలు ఇవ్వండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యం రీత్యా ఎంత తడిసిన ధాన్యమైనా, బూజు పట్టిన ధాన్యమైనా, మొలకలెత్తిన ధాన్యమైనా కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దంటూ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో సాంస్కృతిక సలహా మండలి సభ్యులు పల్లె నరసింహ నేతృత్వంలోని బస్ జాతర హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా నేడు కరీంనగర్కు చేరుకుంది. గీతా భవన్ చౌరస్తా వద్ద గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై కళాకారులచే చైతన్య గీతాలు, నృత్య రూపకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజానాట్య మండలి, సిపిఐ నాయకులు, ప్రజా సంఘ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక సభ్యులు, తెలంగాణ ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ మాట్లాడుతూ దేశ భవిత నేటి యువతపై ఉందన్నారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని పేర్కొన్నారు. జీవన విధానంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోలీసు అధికారులు కూడా మాట్లాడుతూ ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నౌగదరా కోకెను మత్తులో గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికే వదిలితివి. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికే వదిలితివి. పల్లెల్లో వాడేటి డ్రగ్స్ నంతా పల్లెటూరికి మోసుకొచ్చినావు. బడిమాని తిరిగేటి పోరగాళ్ళ మత్తుకు మరిగేలా చేసినావు. హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు బస్సు యాత్ర చేస్తూ వాళ్ళ సభ్యులతోటి, వాళ్ళ కళా బృందంతో స్టూడెంట్స్ ప్రజల్లో మత్తు పదార్థాలను ఉపయోగిస్తే ఎలాంటి దుష్పరిణామాలు జరుగుతాయి, దానివల్ల జీవితాలు ఎలా ఇబ్బందుల పాలవుతాయి, దానివల్ల సమాజానికి ఏ విధమైన నష్టం జరుగుతుందనే వివరించుకుంటూ హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ దాకా వెళ్తున్నారు. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టారు. సో ఇంత మంచి ప్రోగ్రాంను వాళ్ళు తీసుకొని ముఖ్యంగా విద్యార్థులు అదేవిధంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నందుకు మా పోలీస్ శాఖ తరఫున నరసింహ గారికి, శ్రీనివాస గారికి మా అభినందనలు తెలియజేస్తున్నాము. సో దీనివల్ల కొంతమంది అయినా మారి ఆ చెడు అలవాట్ల వైపుకు వెళ్ళినట్టయితే ఒక రకంగా ప్రజల్లో మంచి అవేర్నెస్ తీసుకొచ్చినట్టు అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీలలో, కాలేజీలలో, స్కూళ్ళల్లో, హై స్కూళ్ళల్లో ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దని ఒక బస్సు జాత నిర్వహించడం జరుగుతున్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో, యువకులలో వాళ్ళ యొక్క చైతన్యం తీసుకురావడానికి ఈ నెల 27వ తారీఖు నాడు నిజాం కళాశాల నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభం కావడం జరిగినది. అక్కడి నుంచి పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అక్కడ వరంగల్ మీదుగా కరీంనగర్కు ఈరోజు చేరుకోవడం జరిగినది. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు మా తెలంగాణ ప్రజానాట్య మండలి నుంచి వారికి అభినందనలు వాళ్ళకి తెలియజేస్తూ, నేడున్నటువంటి పరిస్థితులలో ఈ దేశంలో ఉన్నటువంటి దేశభవిత విద్యార్థుల మీద, యువకుల మీద ఉందని ఎప్పుడైతే అనుకుంటున్నామో వాళ్ళు విద్యాపరంగా అభివృద్ధి చెందినప్పుడే మన యొక్క దేశం బాగుపడుతున్నది. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ 106వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఏఐటియు
జిల్లా శాఖ ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ముందు ఏఐటియు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా LITUC జిల్లా అధ్యక్షులు బుచ్చన్న మాట్లాడుతూ బాంబేలో 106 ఏళ్ల క్రితం ఒక పడవలో ఏఐటియు జెండాను ప్రారంభించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంస్కరణలోని భాగంగా 46 చట్టాలను అమలులోకి వచ్చిందన్నారు. అయితే కార్మికుల హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. హమాలీలకు కూలీ రేటు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం 106 సందర్భంగా కరీంనగర్ జిల్లా ఆఫీస్ ముందు మరి యొక్క జెండా ఎగరవేయడం జరిగింది. మరి దేశం లోపల అత్యున్నతమైనటువంటి AITUC మరి ఆనాడు బాంబే లోపల పడవ లోపల మరి 106 సంవత్సరాల క్రితం అప్పుడు పడవ లోపల AITUC అనేటటువంటి నామకరణం చేసి AITUCని నిర్మాణం చేసి ప్రతి సంవత్సరం మరి యొక్క జెండా ఎగిరేసి మరి కార్మికులు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే కార్మిక హక్కులకు వచ్చేసరికి మరి PF కానీ గ్రాడ్యుయేట్ కానీ బోనస్ చట్టం కానీ మరి ఇతర షాపింగ్ వర్కర్స్ కానీ మరి ప్రైవేటీకరణకు కార్మికులు కాంట్రాక్ట్ బేసిస్లో రెగ్యులరేషన్ కానీ సంస్థ పరంగా సంస్కరణ లోపల భాగంగా 46 చట్టాలను సాధించి పెట్టినటువంటి AITUC మరి దాన్ని ఈనాడు మరి బీజేపీ గవర్నమెంట్ 44 చట్టాలను 24 కోడ్లుగా విభజించి 29 చట్టాలను మరి రద్దు చేసి మరి కార్మిక హక్కులను కోల్పోయే విధంగా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఇదే తంతు వ్యవహరిస్తున్నది. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 41వ వర్ధంతి వేడుకలను జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ అభివృద్ధి కోసం కూడు నీడ గుడ్డ ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు నిర్మించాలని చిత్తశుద్ధితో ఆనాడే ఇండ్లు కట్టించి ఇవ్వటం జరిగిందన్నారు. ఈనాడు కూడా ఇందిరమ్మ ఇంటి పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ఇళ్లను నిర్మిస్తుందని, ఆమె ఆశయ సాధన కోసం పాటుపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలోని నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆమె 41 సంవత్సరాలు దాటినా కూడా ఆమె కీర్తి చేసిన ఈనాడు కూడా ఇందిరమ్మ గారి పేరు, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ పథకాలు ఇవన్నీ కూడా పేద ప్రజల గుండెల లోపల నిలిచిపోయేటువంటి పథకాలుగా ఆమె అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి. ఆమె ఒక భారతదేశానికి నాయకురాలుగా మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలకే స్ఫూర్తిదాయకంగా ఉండి ఇందిరాగాంధీ గారి గొప్ప నాయకురాలు ప్రపంచంలో లేరనేంత గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది ముష్కరులు ఆనాడు దేశద్రోహులు కొంతమంది మరి ఆమెను గుట్టన పెట్టుకోవడం జరిగింది. అయినా కూడా ఆమె చనిపోయి కూడా బతుకుతున్నటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అందుకే ఈ దేశంలోని ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఇంకా ఇందిరమ్మ మనకు ప్రతిరోజు సజీవంగా కనిపిస్తుంది. అందుకు ఆమె చేపట్టినటువంటి కార్యక్రమాలే గొప్ప. ఈనాడు కూడా ఇందిరమ్మ అంటే మా అమ్మ అన్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇంత పెద్ద దేశానికి నేతృత్వం వహించి ఉక్కు మహిళగా, ఐరన్ లేడీగా పేరు ప్రఖ్యాతలు గాంచి ప్రపంచం మొత్తంలో కూడా మహిళా నేతలు వారి వారి దేశాలకు వారి చోట్ల కూడా మహిళలు నేతృత్వం వహించవచ్చు అండ్ వాళ్ళు ఏదైతుందో బ్రహ్మాండమైన నాయకత్వం ఇవ్వచ్చు అని ప్రపంచానికి తెలియజెప్పిన మహానేత ఇందిరాగాంధీ గారు. వారి వర్ధంతి ఈరోజు వారికి నివాళులు అర్పించడానికి మేము కాంగ్రెస్ నాయకులము కార్యకర్తలము అందరము కరీంనగర్ DCC ఆఫీస్కు వచ్చి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మనం చూసినాము పాకిస్తాన్ నుంచి 71 వార్లో ఎట్లా బంగ్లాదేశ్ను విడిపించడానికి ఎంత ఐరన్ లేడీ అనే పేరు తెచ్చుకున్నది. భారతదేశ ఉక్కు మనిషి స్వతంత్ర భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివాస్
సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5 కిలోమీటర్ల రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా సిపి శ్రీ గౌస్ అలాం మాట్లాడుతూ భారతదేశాన్ని సంఘటితం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని సిపి కొనియాడారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం మన దేశం గొప్పతనమని, ఇది మన యొక్క సంస్కృతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. దేశ ఐక్యత సమగ్రత కోసం పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కరీంనగర్ నగరంలోని జాతీయ ఐక్యత స్ఫూర్తి, దేశభక్తి వెల్లివిరిశాయని సిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీమరావు, కమిషనరేట్లోని అన్ని విభాగాల పోలీసు అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఆన్ ఒకేషన్ ఆఫ్ నేషనల్ యూనిటీ డే 31 అక్టోబర్ ఈ సంవత్సరంలో మేము 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సెలబ్రేట్ చేస్తున్నాము. సర్ది 150th బర్త్ యానివర్సరీలో రాష్ట్రీయ ఐక్యతా దివస్ రోజులో ఈరోజు కరీంనగర్ టౌన్లో, కరీంనగర్ డిస్ట్రిక్ట్లో రన్ ఫర్ యూనిటీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్లో మేము ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ రెనౌండ్ డిగ్నిటరీస్ భాస్కర్ అండ్ దేవేందర్ గారు కూడా ఇన్వైట్ చేశాము. దే ఆర్ రెనౌండ్ రైటర్స్ అండ్ పోయట్స్ and award winners. So on this occasion of National Unity Day, more than 1,000 people have gathered. Idea is having promoting idea of unity. Mana India lo unity in diversity, our strength that we have to promote. With that idea, we want to, with this event, recognize the contribution of Sardar Vallabhbhai Patel in the unification of Indian nation, and duties as police personnel, as citizens, for ensuring for taking steps for having a united India, and to promote the idea of running also, to have a good physical and mental health, and to promote idea of physical fitness. So it's this race ఈరోజు 5 కిలోమీటర్ మేము చేస్తున్నాము. బాహుబలి రీ రిలీజ్ గురించి వినడం నిజంగా ఉత్సాహంగా ఉంది. ఈ సినిమా మళ్ళీ థియేటర్లలో రావటం అభిమానుల్లో మళ్ళీ ఒక ఉత్సాహం కనిపిస్తోంది. ప్రభాస్, రాజమౌళి క్రియేటివిటీకి ఉన్నటువంటి క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదని ఈ రీ రిలీజ్ స్పష్టంగా చూపిస్తోంది. కరీంనగర్లో కూడా హాల్ల వద్ద బార్లు తీరటం, రీప్రింట్ బాగుంది అని చెప్పి అభిమానులు చెప్పడం చూస్తే సినిమా మళ్ళీ ఒక పండుగలా మారినట్టుందని. మీరు చూసారా? రీ రిలీజ్ వెర్షన్ కొత్తగా ఏమైనా మార్పులు లేదా అదనపు సన్నివేశాలు ఉన్నాయా అనిపించింది. బాహుబలి మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు రీ రిలీజ్ అయింది. దీంతో యువత సినిమా హాళ్ల వద్ద బారులు తీరారు. ప్రభాస్ అభిమానులు, యువత రీప్రింట్ బాగుందని కేరింతలు కొట్టారు. కరీంనగర్లోని పలు సినిమా హాళ్లలో బాహుబలి మూవీని ప్రదర్శించారు. అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లోని హాలోవీన్ వేడుకలు ఉత్సాహభరితంగా మరియు ఆనందపూర్వకంగా నిర్వహించబడ్డాయి. పాఠశాల అంతటా హాలోవీన్ థీమ్తో అలంకరించబడిన అందమైన డౌకర్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలోని ప్రధాన ఆకర్షణగా ప్రీ ప్రైమరీ విద్యార్థులు పాల్గొన్న థీమ్ బెస్ట్ కాస్ట్యూమ్ ర్యాంప్ వాక్ గా నిలిచింది. పిల్లలు తమ యొక్క సృజనాత్మకతను, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని అద్భుతమైన వేషధారణల ద్వారా ప్రదర్శించారు. విద్యార్థులు హాలోవీన్ యొక్క ప్రాముఖ్యత మరియు చరిత్రపై ప్రసంగాలు చేయగా డాన్స్ ప్రదర్శనలు కార్యక్రమానికి మరింత చైతన్యం నింపాయి. విద్యార్థులు వివిధ దేశాల సంస్కృతులను అవగాహన చేసుకోవటం, వాటిని గౌరవించడం, ప్రపంచ పౌరులుగా ఎదగడం ఎంత ముఖ్యమో స్కూల్ ప్రాముఖ్యతగా తెలిపింది. స్కూల్ చైర్మన్ కొమరయ్య సౌగాని, డైరెక్టర్ అనుదీప్ సౌగాని, ప్రిన్సిపల్ మాధురి, శ్వేత, వైస్ ప్రిన్సిపల్ విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందిస్తూ తమ యొక్క ప్రేరణాత్మక మాటలను పంచుకున్నారు. Advaita International School celebrates this global celebration called Halloween, which marks about the complete year celebrations, which especially presents the spirits and the creativity together.
Here today, we are encouraging every child to come into this creative atmosphere and make a spooky celebration. This celebration encourages to come over the fears and be creative. All the efforts of the teachers, PVA department, parents and the support of management is seen very clearly towards this pleasantness of the day. Happy Halloween. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ చౌరస్తా వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శోభయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాంపెల్లి అరవింద్, గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్లకు పైగా విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలు పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది. విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే పెండింగ్ బకాయిలు విడుదల చేస్తానని మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చినాక మర్చిపోయిన పరిస్థితి ఉంది. చదువులు పూర్తి చేసుకుని విద్యార్థులు సర్టిఫికెట్లను అడగడానికి కళాశాలలకు వెళ్తే రియంబర్స్మెంట్ కడితేనే మీ సర్టిఫికెట్లు ఇస్తామని కళాశాల యాజమాన్యాలు వేధిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా కళాశాల యాజమాన్యాలు కూడా మాకు అధిక భారం అవుతుందని కళాశాలలు మూసేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి గతంలో కనపడింది. అయితే ఈ సందర్భంలో యాజమాన్యాలతో చర్చలు పెట్టి 1,200 కోట్లు విడుదల చేస్తామని, తర్వాత కనీసం వాటిని వదిలేసిన పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అసపెల్లి వినయ్ సాగర్, దుర్గం భోగేష్, జిల్లా సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు అంబాల సందేశ్, రాకేష్, రక్షక్, నరేష్, నాయకులు సన్నీ, అంజీ, అభి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా విద్యా సంస్థలు బంద్ నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రంలో విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు దాదాపు 8,000 కోట్లకు పైగా ఈరోజు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పేసి కళాశాల యాజమాన్యాలతో మీటింగ్ పెట్టినప్పటికీ ఇంతవరకు కూడా ఇదాన్ని విడుదల చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందుకోసం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా ఈరోజు శివయాత్ర చేస్తే ఈరోజు పోలీసులు ఈరోజు రేవంత్ యొక్క దిష్టిబొమ్మని దగ్ధం చేసిన పరిస్థితి తీసుకునే పరిస్థితి ఈ కరీంనగర్లో కనబడుతుంది. ఇప్పటికే ఈరోజు కళాశాల యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసమైన చిత్తశుద్ధి లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు రియంబర్స్మెంట్ అడుగుతున్న కళాశాల యాజమాన్యాల పైన ఈరోజు విజిలెన్స్ దాడులు చేపిస్తున్న పరిస్థితి ఉన్నది. నిన్న ఈరోజు సర్కులర్ జారీ చేసి ఈరోజు కళాశాల యాజమాన్యాల పైన విజిలెన్స్ దాడులకు ఈరోజు సర్కులర్ జారీ చేసిన పరిస్థితి ఉంది. అంటే విద్యార్థులు ఒక స్కాలర్షిప్ అడుగుతాయి ఈ రాష్ట్రంలో తప్ప ఈ రోజు రేవంత్ రెడ్డికి ఈరోజు ఏదైతే సంబంధించిన ఈరోజు దానిపైన ఎన్నికల పైన ఉన్న శ్రద్ధ ఈరోజు విద్యార్థుల పైన లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దగ్ధం చేస్తే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రం విద్యార్థులకు కనీసం సహకరించట్లేదు. ఈరోజు స్కాలర్షిప్ 8,000 పైగా కోట్లు పెండింగ్లో ఉన్నా కానీ విడుదల చేయట్లేదు. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద ఉన్న సోయి రేవంత్ రెడ్డికి విద్యార్థులపై సమీక్ష చేసే ప్రస్తుతం లేదు. ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీలు చేస్తున్నారు. ఈరోజు యాజమాన్యాలపైన ఎంక్వైరీలకు ఈరోజు రేవంత్ రెడ్డి ఆదేశిస్తున్నాడు. కానీ ఈరోజు ఈ భవిష్యత్తును విద్యార్థుల జీవితాల్ని రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి విద్యార్థులు ఒక బుద్ధి చెప్తారు. రేవంత్ రెడ్డికైనా అతను బంకర్ బుద్ధి మార్చుకొని విద్యార్థులకు న్యాయం చేసి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఈరోజు కలెక్టర్ ముట్టలు కాదు, రేపు రేవంత్ రెడ్డిలోనే ముట్టలు ఇచ్చి ఈరోజు విద్యార్థి లోకం ఖచ్చితంగా బుద్ధి చెప్తారని సందర్భంగా హెచ్చరిస్తున్నారు. భారతదేశ ఉక్కు మనిషి, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని యూనిటీ రన్ను జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. దేశ నిర్మాణంలోని పటేల్ పాత్రను, ముఖ్యంగా 500కు పైగా స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన చూపిన అద్భుతమైన చాకచక్యాన్ని కొనియాడారు. అప్పటి నిజాం పాలనలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో అంతర్భాగం చేయడానికి ఆయన చేపట్టిన చారిత్రక చర్య ఆపరేషన్ పోలో ద్వారా సాధించిన విజయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. 150వ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ, రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఈరోజు యూనిటీ రన్ ఐక్యత ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి భారతదేశం వివిధ సంస్థానాల పరంగా ఉన్న క్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్ని సంస్థానాలను ఏకం చేసి ఈ సంస్థానాలన్నింటినీ భారతదేశంలో ఒక జాతీయతా భావం ద్వారా భారతదేశాన్ని ఏకైక దేశంగా అయ్యేలా వారు ఏర్పాటు చేసినారు కనుక వారికి ఈరోజు జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదే రకంగా దేశం మొత్తం ఒకెత్తైతే తెలంగాణ రాష్ట్రం ఒకెత్తు. మరి ఆ రోజు నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతున్న ఈ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి వారు చేసిన కృషి ఆపరేషన్ పోలో ద్వారా జాతీయతా భావాన్ని పెంపొందించడానికి, జాతీయతా భావాన్ని, సమగ్రతను, ఐక్యతను చాటడానికి కోసం వారు ఏదైతే ఆపరేషన్ పోలో ద్వారా
తెలంగాణ రాష్ట్రాన్ని నిజాం సంస్థానాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసినారు కనుక మరి వారి సేవలన్నవి చిరస్మరణీయం. పోలీస్ ఆరోగ్యం కోసం జిమ్ ఉపయోగపడుతుందని జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి జిమ్ చిల్డ్రన్ పార్క్ ను సిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ఆరోగ్యం శారీరక దృఢత్వం కోసం అన్ని పోలీస్ స్టేషన్లలో జిమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తమ విధులను చురుకుగా నిర్వర్తించడానికి మరియు నిర్వహించడానికి ఫిట్ గా ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. పోలీసుల ఒత్తిడిని తగ్గించి శారీరక మరియు మానసిక ఆరోగ్యం కోసం పోలీస్ సిబ్బంది జిమ్ చేయాలని సూచించారు. అదేవిధంగా పిల్లల మానసిక ఉల్లాసానికి పార్కును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ డివిజన్ ఏసీపీ మాధవి, సిఐ రామకృష్ణ, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. జమ్మిగుంట టౌన్ పోలీస్ స్టేషన్లో రావడం జరిగింది. ఇక్కడ చిన్నపిల్లల కోసం ఒక కొత్త చిల్డ్రన్ పార్క్, మెయిన్లీ పెటిషనర్స్తో పాటు చిల్డ్రన్ కోసం, జనరల్ చిల్డ్రన్ కోసం కూడా, అండ్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ సిబ్బంది కోసం జిమ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ఫెసిలిటీస్ మన విజిటర్స్ కోసం, మన పోలీస్ పర్సనల్ కోసం చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇదే కాకుండా పోలీస్ స్టేషన్లో కూడా జరుగుతున్న రెగ్యులర్ వర్క్ రివ్యూ చేయడానికి నేను వచ్చాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఉన్న ఎస్హెచ్ఓ రామకృష్ణ గారు అంటే సూపర్విజన్ ఆఫ్ ఈసీపీ హుజూరాబాద్ మరి మాధవి గారు, దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్. అండ్ పీపుల్ ఆఫ్ దిస్ ఏరియా టుడే ఒకటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా సబ్ డివిజన్ లెవెల్లో చేయడం జరిగింది. టోటల్ 72 పోలీస్ పర్సన్తో పాటు ఇంకా సిటిజన్స్ కూడా 72 బ్లడ్ యూనిట్స్ అది కలెక్ట్ అయింది ఈరోజు. సో అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ హుజూరాబాద్ పోలీస్ గుడ్ వర్క్. బోయినపల్లి మండలం దేశాయపల్లి గ్రామంలో మండల సిపిఎం పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లా చింతకాని మండలం వారి స్వగ్రామమైన పాతర్లపాడులో నేటి ఉదయం అతని ఇంటి పరిసర ప్రాంతాలలో వాకింగ్కు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు కామ్రేడ్ సామినేని రామారావును అతి దారుణంగా గొంతు కోసి హత్య చేయడం జరిగిందని, ఈ హత్యను రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ కమిటీ పక్షాన తీవ్రంగా ఖండించడం జరుగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన కామ్రేడ్ సామినేని రామారావు కుటుంబానికి విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని బోయినపల్లి మండలం సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, పార్టీ నాయకులు రామంచ అశోక్, కుడుకల గిరిబాబు, కార్మికులు కుర్మా రవి, కుర్మా సంజీవ్, మల్యాల నరసయ్య, బూర్గుల పరశురాములు, బూర్గుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీ నేత కామ్రేడ్ సామినేని రామారావు గారిని మరి ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా కత్తులతో నరికి చంపడాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మరి రాజకీయాల్లో హత్య రాజకీయాలకు తావుదు లేకుండా మరి ఇలా ప్రభుత్వాలు నిఘా వైఫల్యం అనేది పూర్తిగా స్పష్టంగా కనబడుతుంది. మరి సామినేని రామారావు గారు మొదటి నుంచి ఒక కార్మికునిగా, ఒక డ్రైవర్గా, ఒక కష్టజీవిగా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ కార్మిక ఉద్యమాల కోసం, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకునిగా రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, శ్రామికుల పక్షాన పోరాటం చేసిన వ్యక్తిని మరి వయసు రీత్యా చూసుకుంటే ఇలా సామినేని రామారావు గారి వయసు రీత్యా చూసుకుంటే దాదాపు 65-70 ఏళ్ళ వయసుకు వచ్చిన వ్యక్తిని ఇలా ఈ రోజు తెల్లవారుజామున ఖమ్మం జిల్లాలో ఆయన నివాసం లోపట, ఆయన గ్రామం లోపట అతి దారుణంగా చంపడం అనేది సిపిఎం పార్టీగా జీర్ణించుకోలేకపోతున్న తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఎస్ఏ రమేష్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. 2K రన్ ను సిఐ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. జగదాంబ సెంటర్ నుండి ఒర్రెగడ్డ వరకు 2K రన్ కొనసాగింది. యువత, గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన వారికి సుబ్బారెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలోని ఎస్ఏ రమేష్, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ ఎంపీటీసీ బోడకుంట చిన్నస్వామి, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మిగతా వారి ప్రాంతంతో పోలిస్తే డిసిప్లిన్ తోటి, క్రమశిక్షణ తోటి పెరిగే వ్యక్తులు, మంచి వేళ్ళు, అంటే ఒక మాట, ఒక రెస్పెక్ట్ ఉండేది. పోలీసులు అంటే గౌరవం ఉండేవాళ్ళు. నేను చాలాసార్లు చూశాను. చాలామంది కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు, రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. కానీ కొందరు వ్యక్తులు కొంత గాంజాకు అలవాటు పడడం వల్ల ఆ గాంజా అనేది చాలా
డేంజర్. అది ఒకసారి అలవాటైతే అది వ్యసనంగా ఏర్పడి వాళ్ళ ఫ్యామిలీలను అంటే వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్డు మీదకి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి గాంజాకు అలవాటు పడిన తర్వాత అతను ఏదైనా చేయడానికి వెనకాడాడు. ఆ గాంజా కొరకైనా కానీ ఇట్లా వీలుంటే తల్లిదండ్రులను చంపే స్థితిలో ఉంటాడు, లేదా రోడ్డు మీద పోయేటోళ్ళను కొట్టి డబ్బులు తీసుకుని నిష్ఠాసం చేసే పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి దయచేసి ఇట్లాంటి గాంజాయి కానీ అటువంటి వాటికి దూరంగా ఉండండి. అదేవిధంగా మెయిన్గా ఇప్పుడు వచ్చి సొసైటీని పీడించే మెయిన్ ప్రాబ్లమ్స్ ఒకటి గాంజాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటన, ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాలు, మునిగిన వరి పంట పొలాలను పరిశీలించిన కవిత, ప్రభుత్వం ఎకరాకు 50,000 నష్టపరిహారం అందజేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మంత్రి పొన్నం, మొంతా తుఫాన్ ప్రభావంతో పంట నష్టంపై ఆరా, మార్కెట్ యార్డ్లో తడిసిన కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం. ఎంజాయ్ పేరుతో గాంజాయి వద్దంటూ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వారి ఆధ్వర్యంలో బస్సు కళాజాత డ్రగ్స్ మాదక ద్రవ్యాలపై కళాకారులచే చైతన్య గీతాలు, నృత్య రూపకాల ప్రదర్శన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.